సాధారణంగా మనం ఎవరినైనా దానం చేయమని అడిగితే డబ్బులు దానంగా ఇస్తారు, లేదంటే అన్నం దానం చేస్తారు. కాకపోతే ఆయన ఒక్కసారి పిలుపునిస్తే కనుక రక్తాన్ని దానం చేస్తారు. ఆయనకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. సో ఫ్రెండ్స్ అన్నాను కాబట్టి ఇంకొక విషయం కూడా మీతో చెప్పాలి. ఏంటంటే ఆయన నిజానికి ఆగస్టు మొదటి ఆదివారము ఆగస్టు 4వ తారీఖున వచ్చేటటువంటి ఫ్రెండ్షిప్ డే రోజున శ్రీ యువసేన అనేటటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థని తన స్నేహితుడు చనిపోయాడు, రక్తం దొరక కాబట్టి సో అలాంటి యొక్క పరిస్థితి ఎవరికి రాకూడదని తన ఫ్రెండ్ పేరుతోటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థను అయితే ఏర్పాటు చేసి నిరాటంకంగా 1 కాదు 2 కాదు దాదాపుగా 11 సంవత్సరాల నుంచి మెగా బ్లడ్ క్యాంపులు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఆయనే సతీష్. సో ఆయన ఇప్పుడు మనతోటి స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ మెగా బ్లడ్ క్యాంపు వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆయన ఇంకా ఇవి కాకుండా చాలా సర్వీసెస్ కూడా చేస్తున్నారు, వాటికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు D5. థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి అసలు అంటే ఈ శ్రీ యువసేనని పెట్టి ఈ బ్లడ్ సంబంధించినటువంటి సర్వీసెస్ అంటే ఈ బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేయడం వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఏంటి, అంటే ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా ఒక సంఘటన కానీ ఉందా దీని వెనకాల కారణం? సార్ ముందుగా నన్ను ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇన్వైట్ చేసిన D5 ఛానల్కి మన శ్రీ యువసేన తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. మన శ్రీ యువసేన ఏంటి, అది ఎలా స్టార్ట్ అయ్యింది అంటే 2013వ సంవత్సరంలో ఆగస్ట్ ఫస్ట్ సండే రోజున అంటే ఫ్రెండ్షిప్ డే రోజున 2013లో దీన్ని స్టార్ట్ చేసాం. దీన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే సార్, అదే 2013వ సంవత్సరంలో మాతో కలిసి చదువుకున్న మార్ని స్వామి అనే మా స్నేహితుడు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. తను చనిపోయిన రోజున అంటే తన గుర్తుగా ఒక మంచి కార్యక్రమం చేయాలని తనతో కలిసి చదువుకున్న స్నేహితులందరం కూడా ఒక 25 మంది నిర్ణయించుకుని అంటే 11 సంవత్సరాల క్రితం మనిషికి ఒక 200 రూపాయల చొప్పున 25 మంది కలిసి ఒక 5,000 రూపాయలు వేసుకుని మన కాకినాడ అచ్చంపేట జంక్షన్లో రేపాక గార్డెన్స్లో ఉన్న బ్లైండ్ స్కూల్లో అప్పుడు 86 మంది బ్లైండ్ పిల్లలు ఉండేవారు సార్. వాళ్ళకి ఒక మంచి భోజనం అనుకున్నాం. దానికి భోజనం వండించి పెట్టడానికి అయ్యే ఖర్చు ఆ రోజు ఒక 5,000 రూపాయలు చెప్తే ఫ్రెండ్స్ అందరం ఆ డబ్బులు వేసుకోవడం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే మేము ఈ కార్యక్రమం అనుకోవడానికి చేయడానికి గల మధ్యలో గ్యాప్ని నేను ఏం చేసిందంటే అప్పుడు వృత్తిరీత్యా నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 10th తర్వాత చదువు మానేసి నేను పెద్ద మార్కెట్లో పండ్ల వ్యాపార దుకాణం దగ్గర మా మావయ్య గారి దగ్గర పనిలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో నేను ఇదే విషయాన్ని మా ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, తన పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను తోటి వ్యాపారస్తులకి నా దగ్గర ఫ్రూట్స్ కొనడానికి వచ్చే కస్టమర్లకి నేను చెప్పాను. ఎవరిని సహాయం చేయమని అడగల, ఓన్లీ మా ఫ్రెండ్ ఇలా చనిపోయాడు తన పేరు మీద ఇలా చేస్తున్నాను అని చెప్పగా అయితే తమ్ముడు 500 ఉంచు, అమ్మాయి 1000 రూపాయలు ఉంచు అని వాళ్ళు మేము అడగకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అలా వచ్చిన అమౌంట్ 25,000 రూపాయలు. ఆ కార్యక్రమానికి మాకు కావాల్సిన బడ్జెట్ 5,000 రూపాయలు మాత్రమే, అంటే 30,000 రూపాయలు వచ్చింది. అయితే మాకు ఏం చేయాలో తెలియక ఏ స్కూల్కి అయితే భోజనం పెట్టాలనుకున్నా అదే స్కూల్కి వెళ్ళి అమ్మాయి ఇలా అంటే అప్పట్లో వాళ్ళకి ఏమైతే నీడ్ ఉందో పిల్లలకి అక్కడ ఏమైతే అవసరానికి కావాలో ఆ వస్తువులు చెప్పడం. ఎవరైతే మా ఫ్రెండ్ని కోల్పోయామో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని వాళ్ళ చెల్లిని తీసుకుని వెళ్ళి ఆ వస్తువులు వారికి మంచి భోజనం కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. అంటే మా ఫ్రెండ్ పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేసిన ఫీల్ వచ్చింది. దాని తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అంటే మనం ఒక మంచి కార్యక్రమం నిస్వార్థంగా చేస్తే చుట్టుప్రక్కల అంటే సొసైటీలో ఉన్న పెద్దల సహాయ సహకారాలు అందిస్తారని ఒక ఆలోచన వచ్చి ఆ రోజు ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు మాకు సుమారు 20 సంవత్సరాలు యువసేన అని పెడదాం, యూత్ ఏం పెడదాం అంటే యువసేన, అలాగే చనిపోయిన అబ్బాయిని శ్రీ అని పిలిచాం, శ్రీ యువసేన అని స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు గత 11 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు శ్రీ యువసేన ప్రారంభం అవడానికి మాత్రం కారణం అది సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా దీనికి సంబంధించి సర్వీసెస్ అవి చేస్తున్నారు, అంటే దీనికి ఏమైనా చార్జ్ చేస్తున్నారు, ఏమైనా క్యాంపులు అవి ఏమైనా పెడుతున్నారా? ఒకవేళ మీకు ఏమైనా అంటే ఇప్పుడు బ్లడ్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని స్టోర్ చేయాలంటే బ్లడ్ బ్యాంక్స్ ఉండాలి. సో అంటే అలాగే ఏమైనా మీరు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా, ఏమైనా ఉన్నాయా అసలు? సార్ ఇది 2013లో మన సంస్థ ప్రారంభం అయినప్పటి నుంచి సార్ 2024 ఇప్పటి వరకు కూడా గత 11 సంవత్సరాలు అనేక బ్లడ్ క్యాంప్స్ చేసి కొన్ని వేల యూనిట్లు మేము దాతల నుంచి కలెక్ట్ చేసాం సార్. అయితే మొదటి 7 సంవత్సరాల్లో కూడా నేను క్యాంపు కండక్ట్ చేసి రోటరీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు ఇచ్చి నాకు ఎవరైనా బ్లడ్ కావాలని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బ్లడ్ బ్యాంకుల ద్వారా నేను ప్రజలకి సమయానికి అందించడం చేశాను సార్. అలా నిర్విరామంగా 7 సంవత్సరాలు బ్లడ్ సర్వీసింగ్ చేశాను సార్. అయితే మనం ఎన్ని వందల వేల యూనిట్లు కలెక్ట్ చేసినా పేషెంట్కి బ్లడ్ అందించాలంటే బ్లడ్ బ్యాంక్ మాత్రమే అందించగలదు అనే ఒక ఇదితో 2020 సంవత్సరంలో అందరి సహకారంతో మన స్వచ్ఛంద సంస్థ పేరు మీదే సెప్టెంబర్ నెలలో మన కాకినాడ మెయిన్ రోడ్ గ్లాస్ హౌస్ సెంటర్లో శ్రీ యువసేన అనే బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేశాం సార్.
అంటే ఈరోజు మన బ్లడ్ బ్యాంకే కాదు, రోటరీ కాదు, రెడ్ క్రాసే కాదు, ఏ బ్లడ్ బ్యాంక్ అయినా కూడా సార్ కలెక్ట్ చేయడం అంటే రక్తదాత నుంచి, అంటే స్వచ్ఛందంగా వచ్చిన రక్తదాత నుంచి డబ్బులు సేకరించరు సార్. రక్తదాత స్వచ్ఛందంగా వస్తారు, రక్తం ఇచ్చి వెళ్తారు. ఈ డబ్బులు కలెక్షన్ అంటే ఏంటంటే సార్, ఇది పేషెంట్ యొక్క బంధువులకి, పేషెంట్కి బ్లడ్ అవసరం వచ్చినప్పుడు, వారి బంధువులు బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు బ్లడ్ డొనేట్ చేసి అమౌంట్ కడతారు సార్. అది పాపం చాలామంది తెలియక మేము బ్లడ్ కొనుక్కుంటున్నాం అది అనే అపోహలో ఉంటారు. అది ఏంటి అంటే సార్ ఛార్జెస్ అమౌంట్ సార్. అది ఇప్పుడు రక్తదాత కానీ వచ్చిన పేషెంట్ బంధువు కానీ బ్లడ్ మాత్రమే ఇస్తారు సార్. అంటే బ్లడ్ కలెక్ట్ చేసే బ్యాగ్ ఉంటుంది సార్, బ్లడ్ని స్టోరేజ్ చేసి 24/7 అది ఎంత టెంపరేచర్లో ఉండాలని చెప్పి 24/7 వాటిని స్టోరేజ్లో ఉంచాలి సార్. అలాగే దానికి హెచ్ఐవి హెచ్ఎస్విసి అనే టెస్ట్లు ఉంటాయి సార్. దాని మెయింటెనెన్స్ కాస్ట్ ప్రకారం మాకు ప్రభుత్వం 1550 రూపాయలు మనం దాత వరకు అదే మన పేషెంట్ యొక్క బంధువుల దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయొచ్చు. ఈ బ్యాగ్ని ప్రభుత్వం ఇచ్చింది 1550 రూపాయలు సార్. మ్యాచ్ అవ్వాలి సార్. అది మన కాకినాడలో మనం మాత్రం తీసుకుంటుంది బ్లడ్ ఇచ్చి బ్లడ్ పట్టుకెళ్తే మనం చేసే ఛార్జ్ 1000 రూపీసే సార్. వితౌట్ డోనర్, అంటే డోనర్ లేరు బ్లడ్ కావాలంటే వాళ్ళ దగ్గర 1400 రూపాయలు ఛార్జ్ చేస్తూ మళ్ళీ డోనర్ వచ్చేస్తే 400 తిరిగి ఇచ్చేస్తాం సార్. అంటే ఆ ఛార్జెస్ మీదే అందులో స్టాఫ్ శాలరీలు కానీ, కరెంటు బిల్లు కానీ, మెయింటెనెన్స్ కానీ అమౌంట్ నుంచే తీయాలి సార్. సో అంటే నాకు మామూలుగా జనరల్గా ఉండేటటువంటి జస్ట్ ఒక డౌట్, అంటే మనకి బ్లడ్ సేకరించిన తర్వాత స్టోరేజ్లో దాదాపుగా బ్లడ్ క్యాంపులు అవి పెడతారు. ఎస్ సార్. అంటే ఒక నెల రోజులు ఎంతో ఉంటుంది. సో తర్వాత బ్లడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనేటటువంటిది అంటే నేను విన్నాను యాక్చువల్గా. అంటే మరి ఇంత మెగా క్యాంపులు పెడుతున్నప్పుడు బ్లడ్ అంటే యూటిలైజ్ అవుతుందా, వేస్ట్ అవుతుందా? ఒకవేళ వేస్ట్ అవుతుంటే దాన్ని ఎలా డిస్కస్ చేస్తున్నారు మీరు? లేదు సార్, అంటే మ్యాక్సిమం వేస్ట్ అయ్యేది అనేది చాలా తక్కువ సార్. అంటే మన కాకినాడ చుట్టుప్రక్కల, కాకినాడ అనేది కేంద్రం సార్. అంటే మన చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఊర్లకి కాకినాడ మెయిన్ సిటీ సార్. అంటే ఎవరికైనా మెయిన్ సర్జరీస్ అంటే ఒక బైపాస్ కానీ, లేదా ఒక న్యూరో సర్జరీస్ కానీ, లేదా ఏదైనా కూడా మెయిన్గా ఒక సర్జరీ జరగాలంటే చుట్టుప్రక్కల ఉన్న అన్ని ఊర్ల వ్యక్తులు కూడా కాకినాడలో ఉన్న మెయిన్ హాస్పిటల్స్లో సర్జరీ చేయించుకోవడానికి వస్తారు సార్. మన కాకినాడలో బ్లడ్ నీడ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సార్. అంటే మన జిల్లాలో కూడా చాలామంది తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. వారందరికీ కూడా రెగ్యులర్గా బ్లడ్ అవసరం అవుతుంది. మ్యాక్సిమం ఇప్పటివరకు నాకు తెలిసిన ఈ 11 సంవత్సరాల కాలంలో అంటే మనం డొనేషన్ చేసిన బ్లడ్ 30 డేస్ ఎక్స్పైర్ డేటు, 30 డేస్ లోపే అది వినియోగం అవుతుంది తప్ప మన కాకినాడలో ఇప్పటివరకు నాకు తెలిసి బ్లడ్ వేస్ట్ అయ్యింది అనేది అయితే నా దృష్టిలో లేదు సార్. జీజీహెచ్ కూడా మనకి ఎస్ సార్. సార్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి. ఎస్ సార్. అంటే చాలా వరకు బి పాజిటివ్, ఏ పాజిటివ్ జరుగుతాయి సార్. బట్ ఈ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాల్సి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ యాడ్లు చూస్తుంటాం, కావాలి దొరకట్లేదని. అంటే అది మీరు ఏమైనా సెపరేట్ స్టోరేజ్ ఉంటుంది, లేకపోతే ఎవరైనా వాళ్ళది లిస్ట్ ఏమైనా సెపరేట్ పెట్టుకుంటారా మీరు? సార్ ఇది ఏంటంటే బ్లడ్ గ్రూప్స్లో ఎక్కువ మందికి అంటే ఒక 80% పీపుల్కి ఉండే గ్రూపు ఓబి. మిగతా పాజిటివ్స్లో కూడా ఏ కానీ ఏబి కానీ, ఏబీ పాజిటివ్లో సబ్ గ్రూప్ అని ఉంటుంది సార్. ఇవన్నీ రేర్ గ్రూప్సే సార్. అంటే నెగిటివ్సే రేర్ కాదు, ఓబి మాత్రమే రెగ్యులర్గా ఎక్కువ మందికి ఉంటుంది. ఏబీ పాజిటివ్, ఏబీ పాజిటివ్లో టైప్ 2, ఏ పాజిటివ్లో టైప్ 2 అని ఉంటాయి సార్. ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏ నెగిటివ్, ఏబీ నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి సార్. ఈ గ్రూపులన్నీ కూడా ఒక్క ఓ పాజిటివ్, బి పాజిటివ్ తప్ప మిగిలిన అన్ని గ్రూపులు కూడా రేర్ గ్రూప్స్తో సమానమే సార్. మనం ఏం చేస్తామంటే మన బ్లడ్ క్యాంపులు ఇచ్చిన వ్యక్తుల్లో కానీ, లేదా మన బ్లడ్ బ్యాంక్ రీప్లేస్మెంట్ వచ్చిన వ్యక్తుల్లో కానీ ఎవరిదైనా నెగిటివ్ గ్రూప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ దాని మీద నోట్ చేస్తారు సార్. ఆ గ్రూప్ వచ్చిన వ్యక్తుల నెంబర్స్ని మేము కలెక్ట్ చేసుకుని, ఇప్పుడు ఏ నెగిటివ్, ఉదాహరణకి ఏ నెగిటివ్ అంటే ఏ నెగిటివ్ సూర్యనారాయణ గారు ఏ నెగిటివ్, లేకపోతే పలానా ఆయన పేరుతో బి నెగిటివ్ అని సేవ్ చేసి మనం ఆ నెంబర్ సేవ్ చేసుకుంటారు. ఎవరికైనా బైపాస్ సర్జరీ కానీ, లేదా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎమర్జెన్సీ కానీ, లేదా రోడ్డు యాక్సిడెంట్ కానీ ఎవరికైనా నెగిటివ్ గ్రూప్స్ అవసరమైనప్పుడు మన దగ్గర ఉన్న కాంటాక్ట్ లిస్ట్ తీసుకొని మనం వారికి కాల్స్ చేసి వారిని రమ్మని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. వారికి సమయానికి బ్లడ్ అందించే ప్రయత్నం చేస్తాం సార్. ఖచ్చితంగా లిస్ట్ మన దగ్గర ఉంచుకుంటాం సార్. అదొకటి యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏదైతే ఈ బ్లడ్ కావాలని పెట్టిన దానికి కొంతమంది ఫోన్లు చేసి మాకు మేము వేరే దూర ప్రాంతాల నుంచి మేము రావాల్సి ఉంటుంది, మీరు డబ్బులు వేయండి అని చెప్పి డబ్బులు వేయడము, లేకపోతే ఆ తర్వాత ఆ టైంకి వాళ్ళకి ఆపరేషన్ టైం వరకు కూడా ఉంచి ఆ తర్వాత సెల్స్ స్విచ్ ఆఫ్ చేయడం, ఇలాంటి సంఘటనలు అయినా మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? సో ఇలాంటి వాటి గురించి మీరు ఏమైనా అవేర్నెస్ ఏమైనా ఇస్తారు మీరు? సార్ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. దీనికి ఆన్సర్ ఏంటంటే సార్, సోషల్ మీడియాలో ఇలా ఫ్రాడ్ చేసే వ్యక్తులు ఈ మధ్య ఎక్కువ మంది పెరిగారు సార్. అంటే పాపం వాళ్ళు ఎవరో
పల్లెటూరు నుంచి ఉంటారు సార్, వాళ్ళకి బ్లడ్ ఇచ్చే డోనర్ లేకపోవడం, లేదా నెగిటివ్ గ్రూప్స్ అవసరమైనప్పుడు ఆ నెగిటివ్ గ్రూప్ దొరకడానికి చాలా ఇబ్బంది పెట్టినప్పుడు పాపం పేషెంట్ తాలూకాలు ఏం చేస్తారంటే ఎవరైనా దాత ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు సార్. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగానే కొంతమంది ఫ్రాడ్ చేసే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి నాది పలానా గ్రూపు, నేను మీకు బ్లడ్ ఇవ్వడానికి వస్తాను, కానీ నేను పలానా దూర ప్రాంతంలో ఉన్నాను, నాకు ఒక 500 రూపాయలు ఫోన్పే చేయండి, లేదా ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయండి, నేను అక్కడి నుంచి కార్ మీద రావాలి, అక్కడి నుంచి బండి మీద రావాలంటే పాపం పేషెంట్ తాలూకు కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఓకే డబ్బులు దేవుంది 500 1000 రూపాయలు మనకు ప్రాణం ముఖ్యం కదా అని వీళ్ళ పాపం వాళ్ళకి డబ్బులు కొడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు కొట్టిన మరుక్షణం వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటున్నారు. అది చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే రక్తదానం అనేది ఈరోజు ఇన్ని వందల వేల లక్షల ప్రాణాలు బ్రతుకుతున్నాయంటే దానికి కారణం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసే వ్యక్తుల వల్లే. ఇలాంటి వ్యక్తుల వల్ల వాళ్ళు ఒక వేరే ఆలోచనకి వెళ్ళి రక్తదానం చేయడం ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు తెలిసో తెలియకో చేసే తప్పు వల్ల ఒక ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బ్లడ్ అవసరమైన వారు ఎవరైనా సరే మీకు ఎలా ఫోన్ చేసి నాకు డబ్బులు కొట్టండి, దయచేసి మీరు ఎవరికి కూడా కొట్టద్దు. మీకు నిజంగా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే అతను మీ హాస్పిటల్కో బ్లడ్ బ్యాంకు వచ్చి రక్తదానం చేసిన తర్వాత మీరు అభిమానంగా అతను మీకోసం వచ్చి చెడగట్టు ఒక ఫ్రూట్స్ స్వీట్స్ లేదా మీ అభిమానాన్ని వేరే రూపంగా మీరు చూపించుకోవాలంటే అతను వచ్చి సహాయం చేసిన తర్వాత మీరు అతను కృతజ్ఞత తెలియజేయండి తప్ప ముందుగానే మీరు అమౌంట్ కొట్టండి అంటే మాత్రం దయచేసి వాళ్ళని నమ్మకండి. ఎవరు కూడా రక్తాన్ని నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మన కాకినాడలో కానీ అందరూ దానం రూపంలోనే చేశారు తప్ప దాతలు ఎవరు కూడా ఏమీ ఆశించి మాత్రం చేయలేదు సార్. సో బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప బ్లడ్ తో బిజినెస్ చేసే లేదు సార్, వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి బ్లడ్ క్యాంప్స్ ఇవన్నీ పక్కన పెడితే సార్ మీకు సంబంధించినటువంటి కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ కూడా అంటే మా దృష్టికి వచ్చాయి సార్. నిజానికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చడానికి మెయిన్ ప్రధాన కారణం కూడా అవి కూడా ఉంటాయి. అంటే కొన్ని ప్రసార మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ వారు చూసి అంటే మీరు కొంతమంది పిల్లల్ని మీరు యాక్చువల్గా దత్తత తీసుకుని అంటే దత్తత మీన్స్ అదే వాళ్ళని చదువు తీసుకుని వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు. సో అసలు అది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎంతమందిని మీరు చదివిస్తున్నారు యాక్చువల్గా? సార్ ఇది ఏంటంటే 2020 సంవత్సరంలో ఈ పిల్లల చదువు ప్రస్థానం మొదలైంది సార్. అది ఎలా అంటే 2020 సంవత్సరంలో కోవిడ్ అనే ఒక వైరస్ కారణంగా మనం చిరిగిపోయిన కుటుంబాలను చాలా కుటుంబాలను చూసాం సార్. అంటే కోవిడ్లో మనం చూసిన ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ సార్. థర్డ్ వేవ్ అనేది నార్మల్గా జ్వరం రూపంలో వచ్చి వెళ్ళిపోయింది. ఫస్ట్ వేవ్ ఏంటంటే సార్ లాక్డౌన్ ఫస్ట్ 1 డే అన్నారు, 1 వీక్ అన్నారు, 1 మంత్ అన్నారు. అలాగే కోవిడ్ కూడా నెమ్మదిగా పెరుగుతూ వచ్చి పెద్ద వ్యక్తుల ప్రాణాలను మాత్రమే తీసుకుంది సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము ఏం చేసామంటే దాతల సహకారంతో మన శ్రీ యోసేనలో ఉన్న అన్నదమ్ముల సహకారంతో స్నేహితుల సహకారంతో సుమారు ఒక 25 లక్షల రూపాయల కిరాణా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి పంచిపెట్టాం సార్. అలా చాన్నాళ్ళ తర్వాత కోవిడ్ ఫస్ట్ వేవ్ తగ్గింది సార్. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది సార్. కోవిడ్ ఫస్ట్ వేవ్కి కోవిడ్ సెకండ్ వేవ్కి చాలా తేడా సార్. అదేంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది అని తెలుసుకునే ఒక 10 రోజుల లోపే ప్రపంచం అతలాకుతలం అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి మిడిల్ ఏజ్ పర్సన్స్ ఎక్కువగా చనిపోవడం మనం చాలా కుటుంబాల్లో చూసాం. అదే సమయంలో కోవిడ్ సెకండ్ వేవ్లో మా మదర్ని కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యానికి పెట్టగా 18 రోజులు మా మదర్ అక్కడ ఉన్నారు. ఈ 18 రోజులు సార్ నేను మా మదర్కి ఒక కాఫీ కానీ టీ కానీ పట్టుకెళ్ళేవాళ్ళని, నేను టిఫిన్ పెట్టాలన్నా నేను డబల్ మాస్క్ పెట్టుకుని గ్లౌజ్ పెట్టుకుని మా మదర్ దగ్గరికి వెళ్ళి తినిపించి కాసేపు మాట్లాడి నేను కిందకు వచ్చేవాడిని. ఆ సమయంలో నేను అక్కడ హాస్పిటల్స్ కానీ మిగతా బయట హాస్పిటల్స్లో చూసిన సంఘటనలు ఏంటంటే భర్తను కోల్పోయి చిన్నపిల్లలను ఎత్తుకుని భర్త శవాల దగ్గర ఇచ్చిన కుటుంబాలను నేను ఆ సమయంలో చూశాను సార్. అదే సమయంలో ఫ్రెండ్స్ అందరూ నాకు కాల్ చేశారు, యువసేన సభ్యులు కానీ అన్నదమ్ములు కానీ, ఒరే ఫస్ట్ వేవ్ ఎలా చేసాం, సెకండ్ వేవ్ ఏం చేద్దాం. ఒరే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చాలా తేడా ఉంది. సెకండ్ వేవ్లో మిడిల్ ఏజ్ పర్సన్స్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి చనిపోతున్నారు. మనం ఈ సర్వీస్ ఈ ప్రయాణంలో ఎవరికైనా ఇబ్బంది అయినా లేదా మనలో ఎవరి ప్రాణానికైనా ఇబ్బంది అయినా అది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నాళ్ళు ఆగుదాం. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి సర్వీస్ చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతానికి ఫుడ్కి కానీ కిరాణాకి కానీ ఎక్కడికక్కడ లోటు లేకుండా సేవా కార్యక్రమాలు మనం ఒక్కరమే కాదు రాష్ట్రం అంతా జరుగుతున్న ఇబ్బంది లేదు. మనం కొన్నాళ్ళు ఆగుదాం. కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ భర్తను కోల్పోయి పిల్లలను కుటుంబ వివరాలు సేకరించి వారికి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. చెప్తే అలాగ కాకినాడలో ఒక ఆయన సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో
67 మంది కుటుంబాలు, అంటే ఈ 67 కుటుంబాలు కూడా సార్ చిన్నపిల్లల నుండి భర్తను కోల్పోయిన కుటుంబాలు సార్. వాళ్ళందరూ కాకినాడ జీజీహెచ్లో చనిపోయిన కుటుంబాలు సార్. ఆ లిస్టు సేకరించాం సార్. ఆ లిస్టు సేకరిస్తే 67 కుటుంబాలకి మేము కాల్స్ చేసాం, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళాం. అందులో ఒక 18 కుటుంబాల పిల్లలు తప్ప మిగిలిన అన్ని కుటుంబాలు బాగా నిరుపేద కుటుంబాలు సార్. అంటే నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకి బంధువులు ఎవరు ఉంటారండి? నిరుపేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళు మాకు వీళ్ళ సహాయం చేయలేదు, వీళ్ళు అండగా నిలబడలేదు అనుకోవడానికి కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే వారు కూడా అదే కోవకు చెందినవారు, వారి ఆదాయ మార్గం కానీ వారి కుటుంబ పరిస్థితులు కానీ అంతలోనే ఉంటాయి. ఆ కుటుంబాలకు ఎవరు అండగా నిలబడతారో మనం అండగా నిలబడాలి మన శ్రీ యువసేన తరపున ఆ రోజు అనుకుని ఆ కుటుంబ వివరాలు తీసుకుని 67 మంది కుటుంబాలను సంప్రదించగా ఒక 18 మంది పిల్లలున్న కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలు బాగా నిరుపేద కుటుంబాలు వాళ్ళు ఏమని అడిగారంటే, సార్ మీరు ఏదన్నా ఆర్థికంగా సహాయం చేస్తే మేము చిరు వ్యాపారాలు పెట్టుకుని పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటాం అన్నారు. అప్పుడు 49 కుటుంబాలకు సుమారు కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున దాతల సహకారంతో ఆర్థిక సహాయం చేశాం. మిగిలిన 18 మంది పిల్లల కుటుంబాలు సార్ మధ్యతరగతి కుటుంబాలు సార్. వీళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అయితే వీళ్ళు ఏమని అడిగారంటే, సార్ మీరు 25,000 కదా 50,000 కదా 1,00,000 రూపాయలు సహాయం చేస్తున్నా ఒక నెల 2 నెలలు 3 నెలలు హెల్ప్ అవుతుంది సార్. వీళ్ళ తండ్రి బ్రతుకుండగా వీళ్ళు మంచి పాఠశాలలో చదువుకున్నారు. ఇప్పుడు కరోనా అనే వైరస్ కారణంగా అన్యాయంగా వీళ్ళ తండ్రిని కోల్పోయారు సార్. నేను భర్తను కోల్పోయాను, మా పిల్లల తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు 5th వరకు ఈ స్కూల్లో చదివారు. ఇప్పుడు 5th వీళ్ళని తీసుకెళ్ళి నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో వేయాలంటే అక్కడ పిల్లలకి కనెక్ట్ అవ్వలేరు, మొత్తం వాళ్ళ భవిష్యత్తు పాడైపోతే మాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్. మీరు ఏదైనా సహాయం చేస్తే ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేయండి అని కోరారు సార్. నేను వాళ్ళకి మాట ఇవ్వలేదుసార్. ఎందుకంటే ఒక 25,000 కాదు 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడికి మనకి వాళ్ళకి అయిపోతుంది, ఓకే అనుకోవచ్చు సార్. కానీ ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే సార్, సంవత్సరానికి ఫీజులు పెరుగుతాయి, టెక్స్ట్ బుక్స్ ఫీజులు పెరుగుతాయి, నోట్ బుక్స్ రేట్లు పెరుగుతాయి, ప్లస్ వాళ్ళు చదువుకున్నంత వరకు వాళ్ళకి మనం సపోర్ట్గా నిలబడగలం సార్. అయితే నేను 2-3 రోజులు మదనపడి ఇదే విషయాన్ని నేను మన కాకినాడ భానుగుడిలో మహేంద్ర మిఠాయిల హేమంత్ గారికి నేను ఇదే విషయాన్ని షేర్ చేశాను సార్. అన్న ఇలా ఉందన్న, ఇలా అడుగుతున్నారన్న అంటే, అవునా సతీష్ అని చెప్పి అతని మెయిన్ ఫ్రెండ్స్ అయిన కాకినాడలో ఒక 6గురికి, కొమ్మిశెట్టి హర్ష గారికి కానీ, ఆయుష్ అగర్వాల్ గారు కానీ, హనీ అగర్వాల్ గారు కానీ, ఇలా ఒక 6 ఫ్రెండ్స్కి వాళ్ళలో వారు చర్చించుకుని వాళ్ళు నాకు ఒక మాట ఇచ్చారు, సతీష్ మన శ్రీ యువసేన ఆధ్వర్యంలో ఆ 18 మంది పిల్లల పూర్తి విద్యా బాధ్యత, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి వాళ్ళ జాబ్లోకి వెళ్ళే వరకు ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. చెప్పిన రోజు ఆ పిల్లల తల్లులకు నేను ఫోన్ చేయడం, మన్నాడు రోజు ఆ పిల్లల్ని తీసుకొని రమ్మని ఒక మీటింగ్ పెట్టి, అంటే చదివించి 6 దాతలను ఇలా కూర్చోబెట్టి పిల్లల్ని అలా కూర్చోబెట్టి మధ్యలో నేను ఉంచి వాళ్ళ వివరాలు వీళ్ళకి, వీళ్ళ వివరాలు వాళ్ళకి చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళని ఆ రోజు ఒకటి చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4 సంవత్సరాలు అవుతుంది వారు ఈ 18 మంది పిల్లల బాధ్యత తీసుకుని. ఆ విషయం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ విషయం ఎక్కువ మందికి చేరి ఇలా భర్తను కోల్పోయి చిన్నపిల్లలు ఉన్న తల్లులు మన బ్లడ్ బ్యాంక్ రావడం జరిగి వారి కుటుంబ నేపథ్యం తీసుకుని కాకినాడలో ఫైనాన్షియల్గా డిఫరెంట్ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కొంచెం సెటిల్ అయిన దాతల సహకారంతో 62 మంది పిల్లల చిన్నారులు పూర్తి విద్యా బాధ్యత ఈరోజు తీసుకుని వారి చదువు పూర్తయ్యే వరకు వారికి సహాయంగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ ఒక్క సంవత్సరం 62 మంది పిల్లలు, అంటే ఫస్ట్ ఇయర్ 18, సెకండ్ ఇయర్ 35, థర్డ్ ఇయర్ 51, ఈరోజు 62. 18 మందితో మొదలైన ప్రయాణం ఈరోజు 62 మందికి చేరింది సార్. ఈ 62 మంది పిల్లలకి సుమారు ఈ 3 సంవత్సరాలు కలిపి సుమారు ఒక 45 లక్షల రూపాయల పైన ఈ 4వ సంవత్సరంతో కలిపి ఫీజులు పే చేయడం జరిగింది సార్. ఇవన్నీ కూడా దాతల సహకారంతో జరుగుతున్న కార్యక్రమాలు సార్. అంటే యాక్చువల్గా ఇవన్నీ ఒక ఎత్తు, అంటే మాకు యాక్చువల్గా కొన్ని మేము ఉన్నాం కాబట్టి, మీడియాలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు మా దగ్గరికి వస్తుంటాయి. బట్ ఈ ప్రశ్న కొంచెం మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తప్పకుండా అడగండి సార్, మీకు ఇబ్బంది కలిగినా నేను ఆన్సర్ ఇస్తాను సార్. అది అంటే మీరు యాక్చువల్గా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీంట్లో మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో దానికి సంబంధించినటువంటి నాయకులతోటి దగ్గరగా ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, పంత నానాజీ గారు అవ్వచ్చు, వారి అబ్బాయి అవ్వచ్చు, వారితో కానీ కొండబాబు గారితో కానీ మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళతో ఉన్నారో వాళ్ళతో ఉండి మీ సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, ఇమేజ్ పెంచుకుంటున్నారు అనేటటువంటి కొన్ని ప్రశ్నలు అయితే మా దాకా వచ్చాయి. ఖచ్చితంగా చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఇది అంటే ఇది మీకు మాత్రమే కాదు, నేను అందరికీ సమాధానంగా చెప్తున్నాను సార్ ఈ ఆన్సర్. సార్ నేను 2013 సంవత్సరంలో శ్రీ యువసేన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను సార్. అప్పటి శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సార్.
ఆయన ఆపద్ధర్మ ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. అప్పుడు చివరి లాస్ట్ ఇయర్ ఆయన రాజీనామా చేయడం, ఆపద్ధర్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో దీన్ని స్టార్ట్ చేసేదారు. 2014 ఎలక్షన్ అయ్యింది. వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సార్. 2014 నుంచి 19 వరకు ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు సార్. మళ్ళీ 2019లో ఎలక్షన్ జరిగింది. 2024 వరకు మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సార్. మళ్ళీ ఇప్పుడు 2024లో వనమాడి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సార్. అంటే ఈ శ్రీనివాసన్ పెట్టిన నేను ఈ 11 ఇయర్స్లో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు ఈయన ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది సార్. మీరు అడిగారు అదేంటంటే లాస్ట్ మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న నాయకులతో ఎక్కువగా ఉన్నారు. నేను అందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, నేను వెళ్ళింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి కాదు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వనమాడి కొండబాబు గారి దగ్గరికి కాదు, లేదా జనసేన పార్టీకి సంబంధించిన శ్రీ పంతం నానాజీ గారి దగ్గరికి కాదు. వాళ్ళు మన కాకినాడ శాసనసభ్యులు. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి సార్. ఇప్పుడు మా శ్రీ యువసేనకు ఒక లిమిట్ ఉంటుంది. అంటే దాతల సహకారంతో చేసే కార్యక్రమంలో ఒక 50,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలంటే దాతల సహకారంతో మనం చేయగలుగుతాం సార్. కానీ కొన్ని సర్జరీస్ ఉంటాయి సార్. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని, బ్రెయిన్ సర్జరీస్ అని, వీళ్ళకి సుమారు 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల రూపాయలు సర్జరీలు జరుగుతాయి సార్. జరిగినప్పుడు ఆ కుటుంబాలు ఏంటంటే పలానా సంస్థ దగ్గరికి వెళ్తే సహాయం అందుతుందని మమ్మల్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయించినప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి మా సంస్థ నుంచి సమస్యను తీసుకెళ్తాం సార్. ఈరోజు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పట్టుకెళ్ళి సార్ ఇలా చేసేయండి అని కానీ ఆయన ఓకే అని సంతకం పెట్టి ఇవ్వడానికి అవ్వదు కదా సార్. ఆ సమస్య ఆయన వినాలి. విన్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఓకే చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ కుటుంబానికి రావాలి. అప్పుడు ఈ కుటుంబం వెళ్ళి సర్జరీ చేయించుకోవాలంటే దీనికి సుమారు ఒక 1-2 నెలలు మేము ఆయన దగ్గరికి 10 సార్లు వెళ్తుండాలి సార్. ఈ సమస్యను వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మేము తీసుకెళ్ళిన సమస్య కాదు, వాళ్ళకి కొన్ని వేల సమస్యలు, 100 సమస్యలు రోజుకి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి సార్. ఆ క్రమంలో కానీ కొన్ని ప్రభుత్వం ద్వారా అయ్యే కార్యక్రమాలు ప్రభుత్వమే సహాయం చేయవలసిన, అంటే కొన్ని హాస్పిటల్స్ ఎవరో వస్తారు సార్ పలానా హాస్పిటల్ ఇంత బిల్ అయింది కొంచెం ఎమ్మెల్యే గారితో చెప్పేసి తగ్గుతుంది. ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని మేము స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం సార్. ఎవరికి ఒక పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంటుంది బాబు సార్, ఇలా కొంచెం సిఐ గారితోనే ఎస్ఐ గారితోనే సార్ చెప్తే మాకు కొంచెం ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని శాసనసభ్యుల దగ్గరికి మేము వెళ్తాం సార్. మేము వెళ్తుంది ఏంటంటే టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గరికి కదా సార్. వాళ్ళు మన కాకినాడ శాసనసభ్యులు సార్. నా ఆలోచన ఏంటంటే మన దగ్గరికి సహాయం అని వచ్చిన వ్యక్తులకి శాసనసభ్యుల దగ్గరికి తీసుకెళ్ళి చేయించాలి సార్. నాకు ఏ పార్టీ అయినా ఒకటే సార్. మీకు ఇందులో ఇంకొక విషయం చెప్తున్నాను. ఇదే బ్లడ్ బ్యాంక్, శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ 2020లో స్థాపించినప్పుడు అప్పటి శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సార్. అదే బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు. అప్పటి ఎమ్మెల్యే కానీ వనమాడి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. అప్పటికి జనసేనలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న నానాజీ గారు వచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుంటే సార్, పిలిచినప్పుడు ఆల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తాం సార్ కార్యక్రమానికి. గత 5 సంవత్సరాల్లో కూడా మనం వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు టీడీపీ, జనసేన నాయకులను కూడా మనం పిలిచాం సార్ కార్యక్రమాలకి. అదేంటంటే అందులో ఆ రోజు పాపం వాళ్ళకి రావాలన్నా కుదరక రాకపోయి ఉండొచ్చు, లేకపోతే వచ్చినా వాళ్ళని చూసే సభ్యులు తక్కువ అని అధికార పార్టీ నాయకులను చూసే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు సార్. దానివల్ల కానీ ఏంటంటే మన శ్రీ యువసేనకి కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేదు సార్. మనకి ఎవరైనా ఒకటే సార్. మన దగ్గరకు వచ్చిన సమస్య వాళ్ళ దృష్టిలో పెట్టినప్పుడు వారికి సహాయం అందడమే అంతిమ లక్ష్యంగా మేము వర్క్ చేస్తున్నాం తప్ప పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం సార్. అందరితో ఒక ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన సమస్యకి మేము సహాయం చేయాలి, అదే మా కాన్సెప్ట్ సార్. అంతే తప్ప వ్యక్తులు అనేది ఇక్కడ కాదు సార్, పార్టీలు కాదు సార్. అంటే కష్టం యొక్క విలువ దాని సహాయం పొందిన కుటుంబానికి తెలుస్తుంది సార్. అంటే చూసే వ్యక్తుల కన్నా సహాయం పొందిన కుటుంబానికి తెలుస్తుంది సార్. అంతే సార్. యాక్చువల్గా మీరు మీ వృత్తి వ్యాపారాల్లో ఉన్నారు. సో అలా కాకుండా కొంతమంది అసలు ఈ సేవను వృత్తిగా పెట్టుకునేటటువంటి వాళ్ళు కొంతమంది అంటే దాన్నే తీసుకుని దాని మీద బతుకుతూ మళ్ళీ అందులో కొంత జనాలు సహాయం చేస్తున్నారు అనేటటువంటి కొంతమంది పుట్టుకొస్తున్నారు కొత్తగా. అంటే సోషల్ మీడియాలో కూడా చాలా విరివిగా చూస్తున్నారు. దాని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా దానికి సంబంధించి? ఎందుకంటే నేను చేసే వ్యాపారాలు నాకు వచ్చే డబ్బులే నాకు నా తల్లిదండ్రులకి సరిపోతాయి సార్. నేను నా వ్యక్తిగతంగా వచ్చిన ఆదాయాన్ని ఏ రోజు సర్వీస్కి అయితే నేను వినియోగించలేదు సార్. నేను సమయాన్ని వినియోగిస్తున్నాను సార్, టైంని ఇస్తున్నాను సార్. అంటే సర్వీస్కి టైంని, అంటే ఒక సమస్యని దాతల దృష్టికి తీసుకువెళ్ళడానికి కానీ, వాళ్ళని 1-2-3 సార్లు కలవడానికి కానీ,
ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళడానికి నా సమయాన్ని నేను ఇస్తున్నాను సార్. ఇందులో నా వ్యక్తిగత ఆదాయంతో చేసిన కార్యక్రమాలు అనేవి ఏవీ లేవు సార్. ఇప్పటివరకు గత 11 సంవత్సరాలు అంటే ఒక 1000-200 ఏదైనా చిన్న చిన్న పనులకు ఇవ్వచ్చు తప్ప ఈరోజు మనం కొన్ని లక్షల రూపాయలు సహాయం చేస్తున్నాం సార్. ఈ డబ్బంతా కూడా దాతల సహకారంతో మాత్రమే జరిగింది సార్. నా ఇన్కమ్ నుంచి జరిగిన కార్యక్రమాలు అంటూ ఏం లేదు సార్. నేను సమయాన్ని కేటాయించి 1-2 సార్లు ఓపిక్గా, అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళు చెప్పిన పని చేయాలన్నా, లేదా పిల్లలు స్కూల్స్కి తిరగాలన్నా ఓపిక్గా నా సమయాన్ని కేటాయించి నేను తిరుగుతాను సార్. ఇందులో మీరు ఇప్పుడు ఇంకొక విషయం కూడా అడిగారు, దీన్నే మలుచుకునేలాగా అటువంటి విషయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మా శ్రీ యువసేన తీసుకున్న ఒక నిర్ణయం తీసుకున్నాం సార్. అంటే సుమారు 11 సంవత్సరాలు అవుతుంది సంస్థ స్థాపించి. మనం ఈ 11 సంవత్సరాలుగా కూడా మనం సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితం ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేసాం సార్. ఏదైనా కూడా దాత ఎవరైనా సహాయం చేయాలంటే ట్రస్ట్ అకౌంట్ కొడతారు. మేము ఎవరికైనా స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు పే చేయాలన్నా, లేదా హాస్పిటల్కి పే చేయాలన్నా, మెడికల్కి పే చేయాలన్నా కూడా డైరెక్ట్ మన ట్రస్ట్ అకౌంట్ నుంచే ట్రాన్సాక్షన్ అంతా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్. కానీ ఈ అపోహలో ఇది అంటే సొసైటీలో మా సర్వీస్లో ఉన్న వ్యక్తులు, అంటే నా మీద కదా అందరి మీద మాట ఎలా వస్తుందంటే, అంటే ఆ రోజు అతను ఒక మంచి డ్రెస్ వేసుకోవచ్చు, లేదా అతను ఏదో నాకు మా నాన్నగారు ఫ్రూట్స్ వ్యాపారంలో ఉన్నారు, నేను ఫ్రూట్స్ వ్యాపారంలో ఉన్నాను, నేనేదో సంపాదించి నేనేదో వస్తువు కొనుక్కోవచ్చు, లేదా చేయొచ్చు, ఒక మంచి బట్టలు వేసుకుని కొంచెం నేనున్న పరిస్థితికి నలుగురిలో మంచిగా కనపడాలని ఇదిలో నేను ఉండొచ్చు. కానీ దానికి బయటికి నెగిటివ్గా ఎలా వెళ్తుందంటే, ఇదిగోరా వీడు డబ్బులు పొలమని వీడికి దాతలు ఇచ్చేస్తున్నారు, ఆ డబ్బులతో జల్సా చేస్తున్నాడని. నేనే కాదు, చాలామంది సర్వీస్ చేసే వ్యక్తులు ఈ మాటను ఎదుర్కొంటారు సార్. ఆ మాటలకు కానీ అలాంటి వ్యక్తులకు కానీ మనం సమాధానం చెప్పే విధంగా ఈ సంవత్సరం నుంచి మనం దాతల్ని, అంటే పిల్లల్ని చదివించే దాతల్ని నేరుగా వారే స్కూల్స్కి ఫీజులు పే చేసుకునేలాగా దాతల దగ్గర నుంచి గత 3 సంవత్సరాలు మేము సేకరించి మేము స్కూల్స్కి, కాలేజెస్కి ఫీజులు పే చేసాం. ఈ సంవత్సరం నుంచి మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ పెరిగిపోతున్నారు, దాతలు పెరుగుతున్నారు. ఈ దాతలో పెరుగుతున్నారు, స్టూడెంట్స్ పెరిగి కొలది ఏమవుతుందంటే ఫీజులు పెరిగిపోతాయి సార్. ఈ ఇయర్ మనం కట్టిన ఫీజు అక్షరాలు 17 లక్షల రూపాయలు మనం ఫీజులు పే చేసాం 62 మంది పిల్లలకి. అంటే ఈ పిల్లలు పెరిగి కొలది లక్షల రూపాయలు పెరిగిపోతుంటాయి సార్. చూసే వ్యక్తులకి ఎలా ఉంటుందంటే, లక్షల రూపాయలు దాతల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు, ఆ డబ్బు అంతా కడుతున్నారా లేదో, ఇదంతా నిజమా కాదా అని అనుకుంటారు సార్. అంటే పెరిగే కొలది కూడా వాళ్ళకి అనుమానాలు ఎక్కువ పెరుగుతాయి. అనుమానం పెరగడంలో తప్పు లేదు సార్, నేను వాళ్ళని ఏం అనట్లేదు. అందుకోసమే ఎవరికి అటువంటి ఆలోచన రాకూడదని నినాదంతో దాతలే నేరుగా స్కూల్స్కి పే చేయాలి, దాతలే నేరుగా కాలేజెస్కి పే చేయాలి. కేవలం ఇప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పాను, 18 మంది పిల్లలు 9 దాతలు, వాళ్ళ ఒక్కరి డబ్బులు మాత్రమే తీసుకుంటున్నాం సార్. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల నిమిత్తం వాళ్ళకి 1280G సర్టిఫికెట్, అంటే బెనిఫిట్, అంటే మన సంస్థ నుంచి వచ్చే బెనిఫిట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వారికి ఉంటుంది. మిగతా ఎవరికి కూడా అవసరం లేదు సార్. ఎందుకంటే వారు ఒక్కొక్కరు ఒక పాపను 2 పిల్లలను చదివిస్తున్నారు. వాళ్ళకి సుమారు ఒక 40-50 వేలు అవుతే వాళ్ళ ఫీజులు స్కూల్కి పే చేస్తారు. వీళ్ళు మన ట్రస్ట్ అకౌంట్కి వేస్తారు సార్. మనం కట్టిన రిసిప్ట్లు వాళ్ళకి అందజేస్తాం సార్. కేవలం వాళ్ళ దగ్గర నుంచే తీసుకుని మిగతా పిల్లల అందరి ఫీజులు కూడా నేరుగా దాతలే స్కూల్స్కి పే చేసేలాగా. అలాగే దాత ఏదైనా సహాయం చేయాలి, పిల్లలకు ఒక బట్టలు ఇవ్వాలనుకుంటున్నారు 20 మంది పిల్లలు, మా ట్రస్ట్ అకౌంట్కి కొట్టద్దు, ఆ డబ్బులు బట్టల షాప్కి కొట్టండి. పిల్లలకు ఒక 100 మందికి పుస్తకాలు కావాలనుకున్నారు, మీరు మా సంస్థకు కొట్టద్దు డబ్బులు, పుస్తకాల షాపుకి కొట్టేయండి డబ్బులు అని ఈ సంవత్సరం నుంచి మా విధానం మొత్తం మార్చుకున్నాం సార్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కానీ సొసైటీలో పెరుగుతున్నారు. కాబట్టి నేను దాతలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను. అదేంటంటే, మీరు ఏదో ఒక ఆర్గనైజేషన్ ద్వారా సపోర్ట్ చేయండి, ఆపదలోని కుటుంబాన్ని ఆదుకోండి, చాలా పర్ఫెక్ట్. కానీ మీరు ఆ డబ్బులు ఆ సంస్థకు అందించే బదులు నేరుగా కుటుంబానికి అందిస్తే ఇంకా మంచి హెల్ప్ అవుతుంది. నా సంస్థ సహా నేను నా నుంచే మొదలు పెడుతున్నాను. అది ఆ సంస్థ నా నుంచే నేను మొదలు పెడుతున్నాను. మీరు నాకు లాంటి మాలాంటి సంస్థలకి డబ్బులు ఒక 50,000 అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, మీ స్థాయిలో మీకు నచ్చినంత అమౌంట్ని మీరు మాకు ఇచ్చే బదులు ముందు గమనించండి. మీ చుట్టుపక్కలే చాలామంది సమస్యలు ఉన్న వ్యక్తులు ఉంటారు, మీ కుటుంబంలో మధ్యతరగతి వ్యక్తులు ఉంటారు, మీ ఇంటి పక్కన ఉంటారు, మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. వారికి సహాయం చేయండి. లేని పక్షంలో మీ చుట్టుపక్కల అలాంటిది లేదు, మనం బయట వ్యక్తులకు చేయాలనుకున్నాడు, సమస్యలు మమ్మల్ని అడగండి, మా దగ్గరికి వచ్చిన లిస్టు మేము రాసుకుని ఉంటాం, మీరే వారికి అందించండి. కిరాణా రూపంలో అందిస్తే మీరే నేరుగా అందించండి, డబ్బుల రూపంలో అందిస్తే మీరే అందించండి. నేను దాతలను కోరుకునేది ఏంటంటే, మీరిచ్చే డబ్బులు మీ నుంచే నేరుగా బాధితులకు అందేలా చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది అర్థం చేసుకోండి అంతే. నేను ఇందులో ఎవరిని ఉద్దేశించి ఏమనట్లేదు. మీరు మాలాంటి సంస్థలకి
డబ్బులు అకౌంట్లకు కొట్టే బదులు మీరు నేరుగా బాధితుడి అకౌంట్ కట్టండి. ఒక హాస్పిటల్ కావాలంటే నేరుగా మీరే వెళ్ళి హాస్పిటల్కి పే చేయండి, లేదా స్కూల్స్కి పే చేయాలి, లేదా మీరే వెళ్ళి స్కూల్స్కి పే చేయండి. ఎటువంటి సహాయం చేయాలన్నా మధ్యలో మా ఆర్గనైజేషన్ మధ్యలో పెట్టుకోండి అంతే. ఆ ట్రాన్సాక్షన్ మీరు దయచేసి మాకు చేయొద్దు. మాకు చేయకుండా మీరే బాధితుడు చేయండి. అప్పుడు బాధితుడికి దాత ఎవరో తెలుస్తుంది, దాతకి బాధితుడు ఎవరో తెలుస్తుంది. నిజంగా నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తికి ఈ దాత వల్ల ఆ బాధితుడికి సహాయం పొందే ఆనందం ఖచ్చితంగా లభిస్తుంది. నేను ఇది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే ఏదైతే ఉందో ఆ రోజున చాలామంది ఏంటంటే పార్టీ చేసుకుంటారు, లేకపోతే నలుగురు కలిసి కూర్చుని ఎక్కడో ఒక చోట వెకేషన్కి వెళ్తారు. కాకపోతే ఆయన ఫ్రెండ్కి గుర్తుగా మర్చిపోకుండా దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 11 సంవత్సరాల నుంచి అతని పేరు మీదే శ్రీ యువసేన అనేటటువంటి పేరుతోటి బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటటువంటి ఆగస్టు 4వ తారీఖున కూడా ఒక మెగా క్యాంప్ ఇక్కడ కాకినాడకు సంబంధించినటువంటి సూర్యకళ మందిరంలో కండక్ట్ చేస్తున్నారు. అక్కడే ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఈ 11 ఇయర్సే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్ ఆ నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా ఇంకా వెళ్ళాలి. ఇంకా చాలామంది ఈ సేవలు వినియోగించుకోవాలి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సర్వీసెస్ ఈ సేవలు చేరాలని నేను అలాగే D5 ఛానల్ కూడా కోరుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఇది డి డిబేట్ల అంశం. మరో అంశంతో కలుస్తుంది. ఈ సూర్యాకొండి సైనింగ్ ఆఫ్.